నేను ఈ పాడ్కాస్ట్ని ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను. అదేంటంటే, నువ్వు చివరిసారిగా నిజంగా నీ బ్రెయిన్తో ఎప్పుడు ఆలోచించావు? గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లేకుండా, ఏ ఇన్స్టాంట్ ఆన్సర్స్ లేకుండా నీ ప్రాబ్లమ్స్ గురించి, నీ వర్క్ గురించి నువ్వెప్పుడు ఆలోచించావు? ఆ ఆలోచన వల్ల ఎప్పుడు స్ట్రగుల్ అయ్యావు? అండ్ ఆ ఆలోచన ఎప్పుడు తప్పయింది? ఆ మిస్టేక్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? గుర్తుంటే చెప్పు. నాకు తెలిసి చాలామందికి గుర్తుండదు. ఎందుకంటే మనం ఆలోచించడం మానేశాం, సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేశాం, సొంతగా తప్పులు చేయడం మానేశాం. అందుకే మన నుండి మనం ఎప్పుడో విడిపోయాం. ఇప్పుడు మనిషి కాదు, మరమనిషి ప్లేస్లో ఆలోచించే మరో మరమనిషి. ఎగ్జాక్ట్గా 2025లో MIT రీసెర్చర్స్కి కూడా ఇదే డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, ఏఐ మనకి హెల్ప్ చేస్తుందా, లేక మన బ్రెయిన్ పనిచేసే తీరుని స్లోగా నాశనం చేస్తుందా? సో ఆ డౌట్కి ఆన్సర్స్ కోసం వాళ్ళు 666 మంది మీద స్టడీ చేశారు. వాళ్ళందరికీ ఒక రైటింగ్ టాస్క్ ఇచ్చారు. మొదటి గ్రూప్కి జస్ట్ పెన్ అండ్ పేపర్స్ ఇచ్చి రాయమన్నారు. బట్ రెండవ గ్రూప్కి గూగుల్ యాక్సెస్ ఇచ్చారు. ఇక థర్డ్ గ్రూప్కి ఏఐ టూల్స్ ఇచ్చారు. సో మొదటి వ్యక్తి బ్లాంక్ పేపర్ ముందు కూర్చున్నాడు. అతని బ్రెయిన్లో గందరగోళం మొదలయ్యింది. ఎందుకంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టా? ఇది వీక్ పాయింట్ అవుతుందా? నేను చెప్పేది మీనింగ్ఫుల్గా ఉందా అని ఇలా రాయకముందే రకరకాల ఆలోచనలు తన బ్రెయిన్లో తిరుగుతున్నాయి. బట్ అతను స్లోగా థింక్ చేస్తున్నాడు. అది పెయిన్ఫుల్ ప్రాసెస్. కానీ ఎగ్జాక్ట్గా అక్కడే రియల్ థింకింగ్ పురుడు పోసుకుంటుంది. ఎందుకంటే బ్రెయిన్ పాత మెమరీస్ని వెతుకుతుంది, నాలెడ్జ్ని నెమరేసుకుంటుంది, ఐడియాస్ని కనెక్ట్ చేస్తుంది, భాషని బిల్డ్ చేస్తుంది, సెల్ఫ్ డౌట్తో ఫైట్ చేస్తుంది. ఇది బయట నుంచి చూస్తే చాలా స్లోగా కనిపిస్తుంది. కానీ లోపలి బ్రెయిన్ని చూస్తే జిమ్లో మజిల్ బిల్డ్ అయినట్టు బ్రెయిన్లో న్యూరల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు రెండవ వ్యక్తిని చూద్దాం. అతని దగ్గర గూగుల్ ఉంది. అతని ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నాడు, లింక్స్ చూస్తున్నాడు, ఆర్టికల్స్ కంపేర్ చేస్తున్నాడు, అండ్ ఏది పనికి వస్తుంది, ఏది పనికిరాదని డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా గూగుల్ అతని ప్లేస్లో థింక్ చేయడం లేదని తెలుస్తుంది. అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఆలోచన ఇంకా అతనే చేస్తున్నాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరకు వద్దాం. అతను ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చాడు. అంతే, కొన్ని సెకండ్స్లో పూర్తి ఆన్సర్ వచ్చింది. ఆ ఎస్ఐ ఎలా ఉందంటే నీషే రాసిన దానికంటే పవర్ఫుల్గా ఉంది. సో మొదట రీసెర్చర్స్కి ఇది కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే ఏఐ గ్రూప్ చాలా ఫాస్ట్గా పనిచేసింది. క్లీన్ రైటింగ్, గుడ్ స్ట్రక్చర్, లెస్ స్ట్రెస్ అండ్ టైం సేవ్. కానీ తర్వాత వాళ్ళు ఇంకాస్త డీప్గా అనలైజ్ చేశారు. ఏఐ యూజ్ చేసిన చాలామందికి వాళ్ళు రాసిన ఆన్సర్స్ వెనుకున్న రీజనింగ్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏం రాశారో వాళ్ళకే గుర్తులేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ థాట్ని బిల్డ్ చేయలేదు, వాళ్ళు జనరేటెడ్ థాట్ని రిసీవ్ చేశారు అంతే. సో ఇక్కడ రీసెర్చర్స్ ఈ మనుషులకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ వాడారు. దాని పేరు కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్. సింపుల్గా చెప్పాలంటే ముందు మన మెదడు తనంతటా తానుగా ఆలోచించే పనిని ఇప్పుడు బయట ఉన్న మెషిన్కి అప్పగించింది. దీన్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఓల్డ్ ఎనాలజీ చూద్దాం. పాతకాలంలో మనిషి మ్యాప్ లేకుండా ట్రావెల్ చేసేవాడు. సో దానివల్ల రోడ్లు గుర్తుపెట్టుకునేవాడు, ల్యాండ్ మార్క్స్ అబ్జర్వ్ చేసేవాడు, సూర్యుని దిక్కుల్ని నీడల్ని చూసి డైరెక్షన్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు. దాంతో వాళ్ళ స్పేషియల్ మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. తర్వాత GPS వచ్చింది. సో ఇప్పుడు మనం GPS లేకుండా డ్రైవ్ చేయలేం. కొన్ని సంవత్సరాల క్రితం లండన్ ట్యాక్సీ డ్రైవర్స్ మీద న్యూరో సైన్స్ స్టడీ జరిగింది. అందులో బయటపడ్డ భయంకరమైన నిజం ఏంటంటే GPS రాకముందు ట్యాక్సీ డ్రైవర్స్ బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. హిప్పో క్యాంపస్ అంటే మెమరీ అండ్ నావిగేషన్కి సంబంధించిన బ్రెయిన్ ఏరియా. సో అది చాలా స్ట్రాంగ్గా ఉండేదట. కానీ GPS వచ్చిన తర్వాత దాని ఎబిలిటీ తగ్గిపోయిందట. ఎందుకంటే బ్రెయిన్ ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతుంది, యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్. సో నీ బ్రెయిన్లో ఉన్న మజిల్ని వాడకపోతే అది వీక్ అవుతుంది. చివరికి ఏదో ఒక రోజు మొద్దుబారి బండరాయి అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మన బ్రెయిన్ ఒక బండరాయి అయితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఏఐతో అదే జరుగుతుంది. ఇప్పుడు మనిషి కేవలం సమాచారం కోసం మాత్రమే మెషిన్ మీద డిపెండ్ అవడం లేదు. మనం ఆలోచించే పనినే మెషిన్కి అప్పగించేస్తున్నాం. ఎందుకంటే గూగుల్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేసేవాళ్ళం.
కానీ ఏఐ వచ్చినప్పటి నుంచి నా బదులు ఎవరు ఆలోచిస్తున్నారు అని ప్రాంప్ట్ ఇస్తున్నాం. అండ్ ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే ఏఐ ఎక్కువగా వాడే వాళ్ళలో అసహనం ఎక్కువ అవుతుంది. ఒక క్వశ్చన్కి వెంటనే వాళ్ళు అనుకున్న ఆన్సర్ రాకపోతే వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళల్లో ప్రాబ్లంతో కూర్చొని ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ సైకలాజికల్గా చూస్తే చాలా అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు. ఇంటెలిజెన్స్ అంటే అన్సర్టెనిటీతో కూర్చోవాలి, గందరగోళంలో ఆలోచించాలి. ఒక ప్రాబ్లం కావచ్చు, ఒక క్వశ్చన్ కావచ్చు, అది నీకు అసౌకర్యాన్ని ఇస్తే దాని నుంచి తప్పించుకోకుండా దాంతోనే కుస్తీ పట్టాలి. ఆ బాధలో, ఆ స్ట్రగుల్లో, ఆ ఒంటరి పోరాటంలో, నిద్రలేని రాత్రులలో నీ తెలివి పెరుగుతుంది. మీకు తెలుసా, ఫిలాసఫర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఒక ఐడియా మీద 20 నుంచి 30 సంవత్సరాలు కూర్చుంటారు. కొందరైతే తమ జీవితాన్నే దారపోస్తారు. అందుకే ఒక ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు, నువ్వు ఒక ప్రశ్నపై ఎంతసేపు ఉండగలవు అనే దానిపై నీ ఆలోచన యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుందట. బట్ ఏఐ ఆ వెయిటింగ్ టైంని ఆల్మోస్ట్ జీరో చేస్తుంది. దాంతో మనిషిలో ఉన్న రేషనల్ థింకింగ్ స్లోగా చచ్చిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఒంటరితనంలో, యాంగ్జైటీతో, హార్ట్ బ్రేక్ టైంలో ఏఐ చాట్బాట్స్తో ఎమోషనల్ బాండింగ్ డెవలప్ చేస్తున్నారు. దీనికి రీజన్, ఏఐ ఇంటరప్ట్ చేయదు, జడ్జ్ చేయదు, వెంటనే రిప్లై ఇస్తుంది, పైగా నీదే కరెక్ట్ అని నీకు బిస్కెట్ వేస్తుంది. బట్ మానవ సంబంధాలు ఎప్పుడు కాంప్లికేటెడ్. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఈగో ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది. కానీ ఆ గొడవలు, ఆ ఘర్షణ, ఆ గందరగోళమే మనిషిని ఎమోషనల్గా మెచ్యూర్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయడం వల్లే మెచ్యూరిటీ వస్తుంది. కానీ ఏఐ ఆ గందరగోళాన్ని, ఆ గొడవల్ని తీసేస్తుంది. దాంతో మనుషులు వీక్ అవుతున్నారు. బట్ వాళ్ళకు వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, వాళ్ళదే కరెక్ట్ అనుకుంటున్నారు. సో పాయింట్ ఏంటంటే, ప్రతి కొత్త టెక్నాలజీ కొన్ని కొత్త ప్రమాదాలని, కొన్ని కొత్త అవకాశాలని తెచ్చింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనిషి అంటేనే ఆలోచన. సో నీ ప్లేస్లో ఏఐ థింక్ చేస్తే మరి నువ్వెవరు? బాత్రూంలో బొద్దింకవా?